నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్లో ఒక గడ్డు పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యానికి దారితీస్తున్నారు. వాళ్ళ నిర్లక్ష్యం అనేది ప్రాణాల మీదకి వస్తుంది. నిన్న ఒక ఇన్సిడెంట్, గర్భిణి ప్రసవం కోసం వస్తే వాళ్ళు సరిగ్గా పట్టించుకోకపోవడంతోనే గర్భిణికి 4 రోజుల క్రితం వచ్చింది. సో ప్రసవం అందక గర్భిణికి సరిగ్గా ట్రీట్మెంట్ ఒక ఇన్ఫెక్షన్ చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, గర్భిణి యొక్క పరిస్థితి ఎలా ఉంది తెలుసుకుందాం పూర్తిగా మనం. మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రదీప్, చెప్పండి, అక్కడ ఎందుకు డాక్టర్లు నిర్లక్ష్యానికి అలా, వాళ్ళ కారణం ఏంటి అసలు అలా నిర్లక్ష్యంగా ఉండటానికి? ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరులో మార్పు రాలేదని చెప్పొచ్చు. గత ప్రభుత్వంలో ఏదైతే కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్లు నిర్మాణం చేసి ఎక్విప్మెంట్ కూడా పెట్టినామన్నారు, ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్ వాడనటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది. ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాగర్ కర్నూలు మరియు గద్వాల్ జిల్లా కేంద్రంలో ఉన్న ఆసుపత్రుల పనితీరు మెరుగవకపోవడంతో అక్కడ వైద్యులు కూడా సరైన సమయంలో లేక ఏదైతే వివిధ డిసీజ్ కు సంబంధించి వివిధ రోగాలకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ఏదైతే ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. ఈ నేపథ్యంలో అధికారులు పట్టించుకోకపోవడంతో ఇటు ప్రభుత్వ ఏదైతే ప్రభుత్వం అయితే చేతులెత్తేసిన పరిస్థితి అయితే నెలకొన్నదని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఏదైతే జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైతే 4 రోజుల క్రితం గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన జరీనా మొదటి ప్రసవం కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రికి రాగా, కాన్పు అనంతరం ఆయనకు మొత్తం ఒళ్ళు ఉబ్బలు రావడంతో ఇన్ఫెక్షన్ సోకింది. ఇది పూర్తిగా వైద్యుల నిర్లక్ష్యంతోనే ఏదైతే జరిగిందంటూ కూడా బంధువులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే నెలకొన్నాయి. మరోవైపు దీన్ని అధికారులు ఏదైతే వైద్యాధికారులు దీన్ని సరైన సక్రమంలో డెలివరీ చేయకపోవడం వల్లే ఇదంతా ఈ పరిస్థితి తలెత్తిందని కూడా చెప్తున్నప్పటికీ, దీనిపై ఎవరైతే దీనికి సంబంధించిన ఆసుపత్రి వర్గాలు, ఆసుపత్రి వైద్యులపై కూడా డిఎంహెచ్ఓ చర్యలు తీసుకుంటామని కూడా డిఎంహెచ్ఓ శశికళ చెప్తున్నారు. అయితే మరోవైపు దీన్ని మరో రకంగా మరో కోణంలో చూస్తే ఇప్పుడున్న ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ స్థాయికి తీసుకోవనే చెప్పొచ్చు. దీనికి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే 100 కోట్లు వెచ్చించి ఆసుపత్రులు ఎక్విప్మెంట్ తో పాటు నిర్మాణం చేసినప్పటికీ పూర్తి స్థాయిలో వైద్యులు తర్వాత అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లే ఇటువంటి పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయని కూడా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నదని చెప్పొచ్చు. అయితే మరోవైపు దీనిపై అధికారులు కానీ అటు ప్రభుత్వాలు కానీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకపోవడం వల్లే ఇటువంటి చర్యలు, ఇటువంటి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి డిఎంహెచ్ఓ ఏదైతే జిల్లాకు సంబంధించిన వైద్యాధికారులు కూడా పూర్తి స్థాయిలో చేతులెత్తేసి కింది స్థాయి సిబ్బంది పైన నియంత్రణ లేకపోవడం వల్లనే ఇటువంటి పరిస్థితి తలెత్తిందని కూడా మరో కోణంలో కూడా మనం చూడొచ్చు. దీనికి సంబంధించి నాగర్ కర్నూలు, జోగులాంబ గద్వాల జిల్లా, నారాయణపేట జిల్లాలకు చెందిన ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్యులు లేనటువంటి పరిస్థితి. మరోవైపు ప్రభుత్వం ఏదైతే ఏదైతే లక్ష్యంతో ఈ ప్రభుత్వ ఆసుపత్రులు తర్వాత ఎక్విప్మెంట్ పెట్టిందో పూర్తి స్థాయిలో ప్రజలకు అందడం లేదని కూడా ఈ చెప్పొచ్చు. దీనికి ప్రజల నుంచి తీవ్ర ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అటు అధికారులు కానీ ఇటు వైద్యాధికారులు కానీ చేతులెత్తేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రులకు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న చందంగా కూడా తయారైతుందన్నట్టు కూడా మనం చెప్పవచ్చు. దీనికి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో గతంలో లేనటువంటి కార్పొరేట్ స్థాయి ఏదైతే ప్రైవేటు ధీటుగా ఆసుపత్రులు తీర్చిదిద్దినా కూడా పూర్తి స్థాయిలో వైద్యాధికారుల నిర్లక్ష్యంతో తర్వాత సరైన సిబ్బంది లేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో ఏదైతే అధికారుల నియంత్రణ లేకపోవడం వల్ల ఇటువంటి చర్యలు కూడా అవుతున్నాయని కూడా మనం చెప్పొచ్చు వారు. అయితే మరోవైపు అధికారులు పూర్తి స్థాయిలో ఉండాలంటూ కూడా ప్రభుత్వం అధికారులు చెప్తున్నప్పటికీ పూర్తి స్థాయి సిబ్బంది ఇంకా నియమించకపోవడం వల్ల సుదూర ప్రాంతాల నుంచి వాళ్ళు కూడా ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో అక్కడే ఉండాలన్న పాలసీని మరిచి హైదరాబాద్ నుంచి అటు కర్నూలు నుంచి అటు వివిధ దూర ప్రాంతాల నుంచి రోజు అప్ అండ్ డౌన్ చేయడం వల్ల కూడా పూర్తి సమయం కూడా ప్రయాణంలో కలిసిపోవడం వల్ల పూర్తి స్థాయిలో ప్రజలకైతే వైద్యం అందించినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పొచ్చు వారు. మనం ప్రదీప్, అది చూసుకున్నట్లు ఓవరాల్గా గద్వాల్ జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్లో పరిస్థితి కనిపిస్తుంది, తెలుస్తోంది మనకి. పేషెంట్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యమే దీనికి కారణం అంటూ తెలుస్తోంది.